శాంతి. ఈరోజు మురళి 26/8/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈ గొప్ప బాబా గొప్ప వ్యక్తులైన మీకు ఎక్కువ శ్రమను కలిగించరు. కేవలం 2 అక్షరాల తండ్రి మరియు వారసత్వమును స్మృతి చేయండి. ప్రశ్న: ఆత్మిక తండ్రికి ఆనందం కలిగించే వారి ముఖ్యమైన కర్తవ్యమేది? జవాబు: పతితులను పావనంగా చేయటమే ఆత్మిక తండ్రి ముఖ్యమైన కర్తవ్యం. పావనంగా చేయటంలోనే తండ్రికి చాలా మహిమ వస్తుంది. పిల్లలకు సద్గతినిచ్చేందుకు, సర్వులను సతోప్రధానంగా చేసేందుకే తండ్రి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళాలి. కేవలం నేను దేహమును కాదు, ఆత్మను అనే పాఠాన్ని బాగా పక్కా చేసుకోండి. ఈ పాఠం ద్వారా తండ్రి స్మృతి ఉంటుంది, పావనంగా కూడా అవుతారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మిమ్మల్ని పవిత్రంగా చేయటంలో తండ్రి కూడా చాలా మజా వస్తుంది. అందువలన పతిత పావనులైన తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. సర్వులకు సద్గతి దాత ఆ తండ్రి ఒక్కరే, మరెవ్వరూ లేరు. ఇప్పుడు తప్పకుండా ఇంటికి వెళ్ళాలని కూడా ఇప్పుడు మీకు తెలుసు. పురుషార్థం ఎక్కువ చేసేందుకు స్మృతి యాత్ర అవసరమని తండ్రి అంటున్నారు. స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. తర్వాత చదువు. మొదట అల్ఫ్ అయిన తండ్రిని స్మృతి చేయండి, తర్వాత రాజ్యంను స్మృతి చేయండి. ఇందుకొరకు మీకు ఆదేశాలు ఇస్తారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారో, సతోప్రధానం నుండి తమో ప్రధానంగా అవుతారో మీకు తెలుసు. మెట్లు క్రిందకి దిగవలసి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. సత్యుగం పావన ప్రపంచం. అక్కడ ఒకరు కూడా పతితులుండరు. సత్యుగంలో ఈ విషయాలే ఉండవు. పావనంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. ఇప్పుడు పవిత్రంగా అవ్వండి, అప్పుడే కొత్త ప్రపంచంలోకి వస్తారు. అంతేకాక రాజ్యపాలన చేసేందుకు అర్హులుగా అవుతారు. అందరూ పావనంగా అవ్వవలసిందే. అక్కడ పతితులు ఉండనే ఉండరు. ఇప్పుడు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం ఎవరు చేస్తారో వారే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ముఖ్యమైన విషయం ఒక్కటే, తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి ఎక్కువ కష్టపెట్టరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు. మొదట నేను దేహంను కాదు ఆత్మనని పక్కా చేసుకుంటే చాలని బాబా మాటిమాటికి చెప్తూ ఉంటారు. గొప్ప వ్యక్తులు ఎక్కువగా చదవరు, 2 మాటల్లోనే వినిపిస్తారు. గొప్ప వ్యక్తులకు కష్టంనివ్వరు. సతోప్రధానంగా ఉన్నవారు తమోప్రధానంగా అవ్వటంలో ఎన్ని జన్మలు పట్టాయో మీకు తెలుసు. 63 జన్మలని అన్నారు, 84 జన్మలు పట్టాయి. మనం సతోప్రధానంగా స్వర్గవాసులుగా అనగా సుఖధామానికి అధికారులుగా ఉండేవారమని నిశ్చయం ఉంది కదా. సుఖముండేది, దానినే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని అంటారు. అయితే వారు కూడా మానవులే, కేవలం దైవీ గుణాలు కలిగిన వారిగా ఉండేవారు. ఈ సమయంలో అసురీ గుణాలు గల మనుషులుగా ఉన్నారు. అసురులు మరియు దేవతలకు యుద్ధం జరిగినప్పుడు దేవతల రాజ్యం స్థాపించబడిందని శాస్త్రాల్లో రాసేశారు. మీరు మొదట అసురులుగా ఉండేవారని తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి బ్రాహ్మణులుగా చేసి బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే యుక్తిని తెలుపుతారు. పోతే అసురులు మరియు దేవతల మధ్య యుద్ధం విషయమేమీ లేదు. అహింసయే దేవతల పరమధర్మం అని అంటారు. దేవతలు ఎప్పుడూ యుద్ధంను చేయరు. హింస అను మాటే ఉండచాలదు. సత్యుగంలో దైవీ రాజ్యంలో యుద్ధం ఎక్కడి నుండి వచ్చింది? సత్యుగంలోని దేవతలు ఇక్కడికి వచ్చి అసురులతో యుద్ధం చేస్తారా, లేక అసురులు దేవతల వద్దకు వెళ్ళి యుద్ధం చేస్తారా? ఇలా హింస జరిగేందుకు వీలు లేదు. ఇది పాత ప్రపంచం, అది కొత్త ప్రపంచం. మరి యుద్ధం ఎలా జరుగుతుంది? భక్తి మార్గంలో అయితే మానవులు ఏది వింటారో దానికంత సత్యమని అంటూ ఉంటారు. కొందరి బుద్ధి పనిచేయదు, పూర్తి రాతి బుద్ధి గలవారిగా ఉన్నారు. కలియుగంలో రాతి బుద్ధి, సత్యుగంలో పారస బుద్ధి కలవారు ఉంటారు. రాజ్యమే పారసనాథునిది. ఇక్కడ రాజ్యమే లేదు,
ద్వాపర యుగంలోని రాజులు కూడా అపవిత్రంగా ఉండేవారు. రత్నజడిత కిరీటం ఉండేది. ప్రకాశ కిరీటం అనగా పవిత్రతా కిరీటం ఉండేది కాదు. అక్కడ అందరూ పవిత్రంగా ఉండేవారు. అలాగని వారిపైన ఏదో ఒక లైట్ ఉండేదని కాదు. చిత్రాల్లో పవిత్రతకు గుర్తుగా ప్రకాశాన్ని చూపించారు. ఇప్పుడు మీరు కూడా పవిత్రంగా అవుతారు. కానీ మీకు ప్రకాశం ఎక్కడ ఉంది? తండ్రితో యోగం చేసి పవిత్రంగా తయారవుతున్నారు. అక్కడ వికారాలనే మాటే లేదు. వికారాల రావణ రాజ్యమే సమాప్తమైపోతుంది. ఇప్పుడు రావణ రాజ్యం ఉందని రుజువు చేసేందుకు ఇక్కడ రావణుని చూపిస్తారు. రావణుని ప్రతి సంవత్సరం తగలబెడతారు, కానీ కాలిపోడు. మీరు రావణునిపై విజయంను పొందుతారు. తర్వాత ఈ రావణుడు ఉండనే ఉండడు. మీరు అహింసకులు. యోగ బలం ద్వారా మీకు విజయం కలుగుతుంది. స్మృతి యాత్ర ద్వారా మీ జన్మ జన్మాంతరాల వికారాలన్నీ వినాశనమవుతాయి. జన్మ జన్మాంతరాలంటే ఎప్పటి నుండి? వికర్మలు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి? మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరే వచ్చారు. సూర్యవంశం తర్వాత చంద్రవంశంలో 2 కళలు తగ్గిపోతాయి. తర్వాత నెమ్మదిగా కళలు తక్కువవుతూ పోతాయి. తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. ఎవరైతే కల్పకృతం సతోప్రధానంగా అయ్యారో వారే అవుతారు. నెంబర్ వారుగా వస్తూ ఉంటారు. మళ్ళీ డ్రామానుసారం వచ్చినప్పుడు కూడా నెంబర్ వారుగా ఇలాగే వస్తారు. వచ్చి జన్మ తీసుకుంటారు. డ్రామా ఎంత విచిత్రంగా తయారైందో తెలుసుకునేందుకు కూడా వివేకం ఉండాలి. ఎలాగైతే మీరు క్రిందకి దిగారో ఇప్పుడు మళ్ళీ పైకెక్కాలి. నెంబర్ వారుగానే పాస్ అవుతారు. మళ్ళీ నెంబర్ వారుగా క్రిందకు వస్తారు. సతోప్రధానంగా అవ్వటమే మీ లక్ష్యం. అందరూ ఫుల్గా పాస్ అవ్వలేరు. 100 మార్కుల నుండి తక్కువ అవుతూ వస్తాయి. అందువలన చాలా పురుషార్థం చేయాలి. ఈ పురుషార్థంలోనే ఫెయిల్ అవుతారు. సర్వీస్ చేయటమేమో సహజం. మ్యూజియంలో మీరు ఎలా అర్థం చేయిస్తారో అది ప్రతి ఒక్కరి చదువును బట్టి తెలిసిపోతుంది. వీరు సరిగ్గా అర్థం చేయించటం లేదని గమనిస్తే హెడ్ టీచర్ స్వయంగా వెళ్ళి అర్థం చేయిస్తారు. వచ్చి సహాయం చేస్తారు. ఒకరిద్దరు గార్డెన్ నియమించటం జరుగుతుంది. వీరు సరిగ్గా అర్థం చేయిస్తున్నారా లేదా అని గమనిస్తారు. ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు తికమక అవ్వటం లేదు కదా అని కూడా గమనిస్తారు. సేవా కేంద్రంలో చేయు సర్వీస్ కంటే ప్రదర్శిని ద్వారా చేయు సర్వీస్ బాగా జరుగుతుంది. ప్రదర్శిని కంటే మ్యూజియంలో సర్వీస్ బాగా జరుగుతుంది. మ్యూజియంను బాగా ఆకర్షణీయంగా తయారు చేస్తే చేసిన వారు ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు. ఇది చివరి వరకు నడుస్తూ ఉంటుంది. ఈశ్వర్య విశ్వవిద్యాలయం అనే పేరు బాగుంది. ఇందులో మనుషుల పేరు లేదు. దీనిని ఎవరు ఉద్ఘాటన చేస్తారు? తండ్రి చెప్తారు, మీరు గొప్ప గొప్ప వ్యక్తులతో ఉద్ఘాటన చేయిస్తే వారి పేరు విని చాలామంది వస్తారు. ఆ ఒకరి వెనుక చాలామంది వస్తారు. అందువలన బాబా గొప్ప గొప్ప వ్యక్తుల అభిప్రాయాలను అచ్చు వేయించండి అని ఢిల్లీ వారికి రాశారు. అది చూసి వీరి వద్దకు ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారా అని మనుషులు గమనిస్తారు. గొప్పవారు చాలామంది అభిప్రాయంను రాస్తారు. కావున వాటిని ముద్రిస్తే బాగుంటుంది. ఇందులో మారే మాయా మంత్రం లేదు. అందువలన బాబా అభిప్రాయాల పుస్తకం ఉండాలని రాస్తారు. ఇక్కడ కూడా పంచిపెట్టాలి. అసత్య కాయం అసత్య మాయ అని పాడతారు. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. ఇది రావణ రాజ్యం, రాక్షస రాజ్యం అని చాలామంది అంటారు. ఇంతకుముందు ఎవరి రాజ్యం ఉండేదో వారికి తోచాలి. పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని అంటారు. కావున పతితత్వం అను దానిలో అన్నీ వచ్చేస్తాయి. అందరూ ఓ పతిత పావన రండి అని పాడుతూ ఉన్నారంటే తప్పకుండా పతితంగా ఉన్నారనే అర్థం. పతిత పావన పరంపిత పరమాత్మయ లేక అన్ని నదులు కాలువలా అనే చిత్రంను కూడా మీరు బాగా తయారు చేశారు. అమృత్సర్లో కూడా సరోవరం ఉంది. నీరంతా మురికిగా అవుతుంది. వారు దాన్ని అమృత్ సరోవరగా భావిస్తారు. గొప్ప గొప్ప వ్యక్తులు అమృతమని భావించి సరోవరంను శుభ్రం చేస్తారు. అందువలన దానికి అమృత్సర్ అనే పేరు పెట్టారు.
ఇప్పుడు గంగను కూడా అమృతమని అంటారు. నీరు ఎంత మురికిగా అవుతాయంటే చెప్పనంతగా నల్లవిగా అవుతాయి. ఈ నదుల్లో ఈ బాబా అంటే బ్రహ్మబాబా కూడా స్నానం చేశారు. నీరు చాలా మురికిగా ఉంటుంది. మళ్ళీ మట్టిని తీసుకుని రుద్దుకుంటారు. బాబా అనుభవియే కదా. శరీరం కూడా పాతది, అనుభవయుక్తమైనది తీసుకున్నారు. వీరిలాంటి అనుభవీలు ఎవ్వరూ ఉండరు. గొప్ప గొప్ప వ్యక్తులైన రాజా ప్రతినిధులు, రాజులు మొదలైన వారితో కలిసి మాట్లాడే అనుభవం ఉండేది. జొన్నలు, సజ్జలను కూడా అమ్మేవాడు. చిన్నతనంలో 4-6 అణాలు సంపాదిస్తే చాలు ఖుషీగా ఉండేవాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతగా ఎదిగిపోయాడు. పల్లె పిల్లవాడు తర్వాత ఎలా అయ్యాడు. నేను సాధారణ తనువులో వస్తానని తండ్రి కూడా చెప్తారు. ఇతనికి తన జన్మల గురించి తెలియదు. 84 జన్మలు తీసుకున్న తర్వాత చివర్లో పిల్లవాడిగా ఎలా అయ్యాడో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. చరిత్ర కృష్ణుడిది లేదు, కంసునికి లేదు. కుండ పగలగొట్టడం మొదలైనవన్నీ కృష్ణుని గురించి అసత్యం చెప్తారు. తండ్రిని చూడండి, మధురాతి మధురమైన పిల్లలు లేస్తూ కూర్చుంటూ మీరు కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఎంత సింపుల్గా చెప్తారు. నేను ఆత్మలందరికీ శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రిని. మనమంతా పరస్పరం సోదరులము. వారు మన తండ్రి అని మీకు తెలుసు. సోదరులమైన మనందరం ఒకే తండ్రిని స్మృతి చేస్తాం. వారేమో ఓ భగవంతుడా, ఓ ఈశ్వరా అని అంటారు. కానీ వారిని గురించి ఏమీ తెలియదు. తండ్రి ఇప్పుడు తన పరిచయంను ఇచ్చారు. డ్రామా ప్లాన్ అనుసారం దీనిని గీతాయుగమని అంటారు. ఎందుకంటే తండ్రి వచ్చి జ్ఞానం వినిపిస్తారు. దీని ద్వారా ఉన్నతంగా అవుతారు. ఆత్మ కూడా శరీరాన్ని ధారణ చేసి ఉచ్చరిస్తుంది. తండ్రి కూడా దివ్యమైన అలౌకిక కర్తవ్యాన్ని చేయాలి అంటే శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు. అర్ధకల్పం నుండి మానవులు దుఃఖితులైనప్పుడు మళ్ళీ పిలుస్తారు. తండ్రి కల్పంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. మీరైతే ప్రతిసారి పాత్ర చేస్తారు. అది ఆది సనాతనమైనది దేవీ దేవతా ధర్మం. ఇప్పుడు ఆ పునాది లేనే లేదు. వారి చిత్రాలు మాత్రమే మిగిలాయి. మీరు ఈ లక్ష్మీనారాయణుల వలె అవ్వాలని తండ్రి కూడా అంటారు. లక్ష్యం ఎదురుగానే ఉంది. ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఇంకా హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. హిందూ అనున్నది హిందుస్థాన్ పేరు. సన్యాసులు ఎలాగైతే భగవంతుడు ఉండే స్థానమైన బ్రహ్మతత్వం అనే భగవంతుడు అని అంటారో అదేవిధంగా ఇక్కడ నివసించే స్థానాన్ని తమ ధర్మంగా చెప్తారు. ఆది సనాతనం అన్నది హిందూ ధర్మం కాదు. హిందువులు దేవతల ఎదురుగా వెళ్ళి వారికి నమస్కరిస్తారు, వారిని మహిమ చేస్తారు. దేవతలుగా ఉండేవారే హిందువులుగా అయ్యారు. ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులుగా అయిపోయారు. మిగిలిన ధర్మాలన్నీ స్థిరంగా ఉన్నాయి. ఈ దేవతా ధర్మం ఒక్కటే ప్రాయలోపం అయిపోయింది. పూజ్యులుగా ఉన్న దేవతలే మళ్ళీ పూజారులుగా అయి దేవతలను పూజిస్తారు. ఎన్ని విధాలుగా అర్థం చేయించవలసి వస్తుంది. కృష్ణుని గురించి కూడా ఎంతగా అర్థం చేయిస్తారు. ఇతడు స్వర్గంలోని ప్రప్రథమ రాకుమారుడు కావున 84 జన్మలు కూడా వారి నుండే ప్రారంభమవుతాయి. అనేక జన్మల తర్వాత అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు. కావున ఆ లెక్కాచారంను తప్పకుండా తెలుపుతారు కదా. ఈ లక్ష్మీనారాయణలే నెంబర్ 1గా వచ్చారు. కావున ఎవరు ముందు వచ్చారో వారే మళ్ళీ చివర్లో వెళ్తారు. కృష్ణుడు ఒక్కడే లేడు కదా, ఇంకా విష్ణు వంశం వారు కూడా ఉండేవారు. ఈ విషయాలు మీరు బాగా తెలుసుకున్నారు. వీటిని మళ్ళీ మర్చిపోరాదు. ఇప్పుడు మ్యూజియంలు తెరుస్తూ ఉంటారు. చాలా తెరవబడతాయి. చాలామంది వస్తారు. ఎలాగైతే మందిరానికి వెళ్ళి తల వంచి నమస్కరిస్తారో అలా మీ వద్ద కూడా లక్ష్మీనారాయణుల చిత్రాలుంటే భక్తులు వారి ఎదుట పైసలు ఉంచుతారు. అప్పుడు మీరు మొదట ఈ విషయాలను అర్థం చేసుకోండి. పైసలు ఉంచే అవసరం లేదని వారికి చెప్తారు. మీరిప్పుడు శివాలయానికి వెళ్తే పైసలు ఉంచుతారా? శివుడు అనగా ఎవరో అర్థం చేయించాలనే ఉద్దేశంతో వెళ్తారు.
ఎందుకంటే మీకు వీరి చరిత్ర తెలుసు. మందిరాలైతే చాలా ఉన్నాయి. ముఖ్యమైనది శివాలయం. అక్కడ ఇతర దేవతామూర్తులను ఎందుకు ఉంచుతారు? అందరి వద్ద పైసలు ఉంచుతూ వెళ్తే ఆదాయం ఉంటుంది కనుక దాన్ని శివాలయం అంటారా, లేక శివుని పరివారం యొక్క మందిరం అంటారా? ఈ పరివారాన్ని శివబాబా స్థాపన చేశారా? బ్రాహ్మణులదే సత్యమైన పరివారం. శివబాబా పరివారం అయితే శాలిగ్రాములు. తర్వాత సోదర సోదరీమణులైన మనం పరివారంగా అవుతాం. మొదట సోదరీలుగా ఉండేవారం. తండ్రి వస్తే సోదర సోదరీలుగా అవుతాం. మళ్ళీ మీరు సత్యుగంలో వస్తారు. అక్కడ పరివారం ఇంకా పెరుగుతుంది. అక్కడ కూడా వివాహం జరిగితే పరివారం ఇంకా వృద్ధి చెందుతుంది. ఇల్లు అనగా శాంతిధామంలో ఉన్నప్పుడు మనమందరం పరస్పరంలో సోదరులుగా ఒక్క తండ్రి పిల్లలుగా ఉండేవారం. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకు సంతానమైన సోదర సోదరీలుగా ఉన్నాం. మరే సంబంధం లేదు. మళ్ళీ రావణ రాజ్యంలో చాలా వృద్ధి అవుతూ పోతుంది. తండ్రి అన్ని రహస్యాలను అర్థం చేస్తూ ఉంటారు. అయినా తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లల్లారా, తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మల పాపభారం దిగిపోతుంది. చదువు ద్వారా పాపభారం సమాప్తమవ్వదు. తండ్రి స్మృతియే ముఖ్యమైనది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఫుల్ మార్కులతో ఉత్తీర్ణవ్వాలి అంటే తమ బుద్ధిని సతోప్రధానంగా పారసంగా చేసుకోవాలి. మందబుద్ధి నుండి సూక్ష్మ బుద్ధిగా అయి డ్రామాల్లోని విచిత్రమైన రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు తండ్రి సమానంగా దివ్యమైన అలౌకిక కర్మలు చేయాలి. డబల్ అహింసకులుగా అయి యోగ బలం ద్వారా తమ వికర్మలు వినాశనం చేసుకోవాలి. వరదానము, కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ను అనుభవం చేసే కర్మయోగి భవ. కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా ఉండాలి. కర్మయోగి ఆత్మ సదా కర్మ మరియు యోగంను తోడుగా అనగా రెండింటినీ బ్యాలెన్స్లో ఉంచుకునే వారిగా ఉంటారు. కర్మ మరియు యోగం బ్యాలెన్స్లో ఉన్న కారణంగా ప్రతి కర్మలో తండ్రి ద్వారా బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా లభిస్తాయి. కానీ వారు ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి నుండి కూడా ఆశీస్సులు లభిస్తాయి. ఎవరైనా మంచి కర్మ చేస్తే హృదయం నుండి వారి కోరిక వీరు చాలా మంచివారు అని ఆశీర్వాదాలు వెలువడతాయి. చాలా మంచివారు అని అంగీకరించటమే ఆశీర్వాదాలు. స్లోగన్, ఒక్క సెకండ్లో సంకల్పాలను స్టాప్ చేసే అభ్యాసమే కర్మాతీత అవస్థను సమీపంగా తెస్తుంది. అచ్చా, ఓం శాంతి.